మైన స్థితిలో ఉన్నప్పుడు అందరూ ఎబ్బేజుని అంటున్నారు, నీ తల్లి నీకు వేదన అని పేరు పెట్టింది, నువ్వు వేదన పుత్రుడు అని పిలుస్తున్నప్పుడు ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడండి. నిజముగా మొరపెడితే నీ జీవితం మారిపోతుంది. నిజముగా మొరపెడితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఎబ్బేజు మొరపెట్టినప్పుడట ఏమని మొరపెట్టాడు తెలుసా? నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించాలని మొరపెట్టాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుడు తన మొర ఆలకించాడు. దేవుడు ఎబ్బేజు చేసిన ప్రార్థనను దయచేశాడట. దేవుడు ఎబ్బేజు నిత్యముగా ఆశీర్వదించాడు. రెండోది ఏంటో తెలుసా? నీవు నన్ను విస్తరింపచేయమని ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. రెండవది నన్ను విస్తరింపచేయము, నన్ను అన్ని విషయాలలో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తే ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూసారు ఎంత అద్భుతమో? నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి, మనకు జవాబు ఇవ్వడానికి, మన శ్రమలన్నిటిలోంచి మనం విడిపించడానికి, శోధనలన్నిటిలోంచి ఆయన విడిపించడానికి, ఆపదలన్నిటిలోంచి మనం విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.